ఈరోజు ప్రసంగం మొదలు పెట్టే ముందు ఈ గ్రామస్తులందరికీ నా పార్టీ తరఫున క్షమాపణలు కోరాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి దయచేసి మా పార్టీ చేసిన ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే దయచేసి క్షమించండి అని చెప్పి గ్రామస్తులందరినీ కోరుతున్నా. ఈ మాట చాలా బాధగా వస్తుంది. ఈ మాట నాలో నుంచి ఈ మాట బయటికి రావడానికి చాలా బాధగా ఉంది. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో చాలా మందికి సరే ఇల్లు లేవు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ భూములు తీసుకున్న విధానానికి వాస్తవంగా ఆ రోజు మేము కూడా చాలా వరకు వ్యతిరేకించడం జరిగింది. అది పద్ధతి కాదు, ఆ పద్ధతిలో మనం తీసుకోకూడదు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతులు కూడా చాలా మంది ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ రకంగా ముందుకు పోతున్నారే, మేమంతా ఇబ్బంది పడుతున్నాము, మేము కూడా రైతులే కదా, ఈరోజు ఒక చీపురు పుట్టని తీసి పారేసినట్టుగా రైతుల్ని పక్కన పారేస్తా అంటే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పినప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజు జరిగిన సంఘటనలకు దయచేసి, ఎందుకంటే పార్టీ తరఫున పార్టీ ఆ రోజు భూములు తీసుకొని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు సరైన పద్ధతుల్లో భూమి తీసుకోలేకపోయింది కాబట్టి ఈరోజు ఇంతవరకు మీరు కూడా ఈ బాధ గాని ఈ ప్రాబ్లం గాని ఇన్ని ఏళ్ళ దగ్గర 10 ఏళ్ళు అయిపోతుంది, 5 ఏళ్ళు అయిపోతుంది. 5 ఏళ్ల కాలం గడిచేంత వరకు ఈ బాధలో మనం మునిగి తేలిన పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి నేను ఆ మాట 6 సంవత్సరాలు ఆ మాట చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఆ రోజు జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని పూర్తి స్థాయిలో సరి చేసుకునే విధంగా రేపు పొద్దున వచ్చి రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను ముందుకు వెళ్తానని చెప్పి మీకు అందరికీ మొట్టమొదటిగా నేను మాట చెప్తున్నాను. ఈరోజు ఈ మాట నేను రాజకీయ పరంగా ఈరోజు ప్రసంగం చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఈ గ్రామాలతో మాకు కూడా చాలా అవినాభావ సంబంధం ఉండేది. ఎందుకంటే గతంలో ఈ గ్రామాలన్నింటినీ కూడా మాకు పరిటాల రవీంద్ర గారు ఉన్నప్పుడు బాగా దగ్గరగా ఉంటూ ఆయనతో పాటు కలిసి ముందుకు అడిగేసి ఈరోజు ఈ జిల్లాలో పరిటాల అంటే ఒక చరిత్రగా మారడంలో ఒక ముఖ్య పాత్ర పోషించింది ఈ గ్రామం కూడా. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ పరమైన ప్రసంగం కాదు, మా వాళ్ళు అనుకొని నేను ముందుకు వచ్చి చేయాల్సిన పని. రేపు పొద్దున రాజకీయ పరంగా మీకున్న సమస్యను తీర్చడం కాదు, మా వాళ్ళకు నేను చేసుకోవాలని చెప్పి ఆ సమస్యను తీర్చుకోవాలని చెప్పే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను ఈరోజు ఏ సమస్యలు ఎవరు పడుతున్నారో రేపు పొద్దున ఈ 2-3 నెలలు జరిగిన తర్వాత ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ధర్మవరంలోను రాష్ట్రంలోను తెలుగుదేశం జెండా ఎగరబోతోంది. గ్రామానికి ఇదే రకంగా మనం ఏ రకంగా కూర్చున్నామో ఇదే రకంగా రైతులతో కూర్చొని ఏ పద్ధతుల్లో చేసుకుంటే రేపు పొద్దున మనకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీతో పాటు కలిసి కూర్చొని మాట్లాడి చర్చించే ఈ సమస్యను కూడా ఖచ్చితంగా తీరుస్తామని చెప్పి కూడా మీకు అందరికీ పేరున నేను తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఈరోజు ఎంతో ఇబ్బందులతో గత 6 ఏళ్ల నుంచి ఎంతో క్షోభతో ఈరోజు రైతులంతా ముందుకు వెళ్తున్నారు. కనీసం ఈ రైతులంతా ఈ రకంగా భూమిని త్యాగం చేశామే, మరి ఆ భూమి కనీసం సరైన పద్ధతుల్లో సరైన లబ్ధిదారుల కన్నా చేరుతుందా అంటే మనం రోజు ఒక కొత్త సమస్యల్ని కొత్త వీడియోలు చాలా మంది అక్కడ పడుతున్న ఇబ్బందులు మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు అక్కడికి వెళ్తే కేవలం మీ దగ్గర నుంచి లాక్కొని 10 మందికి ఏమైనా ఉపయోగపడానికన్నా పోతుందంటే ఆ భూమి ఈరోజు అవి కూడా పూర్తి స్థాయిలో కబ్జాలు చేసుకోవడానికి ఎమ్మెల్యే చుట్టూ ఉన్న అనుచరులకు ఒక ఆర్థిక వనరులాగా ఈ పట్టాలు ఉపయోగపడుతున్నాయే కానీ ఎక్కడ 10 మందికి ఉపయోగపడే పరిస్థితి కూడా లేకుండా పోతుందని చెప్పి చాలా మంది రైతులు చెప్పుకొని బాధపడే పరిస్థితి కూడా చాలా దగ్గర వరకు కనపడుతుంది. ఈరోజు చాలా మంది రైతులు అంటున్నారు, చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు ఒకటే మాట చెప్తున్నారు, కనీసం మా నుంచి పీక్కున్న తర్వాత కనీసం 10 మంది కన్నా ఉపయోగపడుతుంది ఈ భూమి అంటే ఎవరికి ఉపయోగపడుకోకుండా కేవలం ఎమ్మెల్యేకి చేయకుంటే తొడుతులకు మాత్రమే ఉపయోగపడే పరిస్థితి ఉన్న భూములన్నీ ఎక్కడ తీసుకున్నా ఇదే రకమైన పరిస్థితులు. ఈరోజు అతనికి చేయకొడితే మెయిన్ రోడ్ లో ప్లాట్ వస్తుంది, దాన్ని అమ్ముకోవచ్చు. ఎవరన్నా అడిగితే వాళ్ళకి 5 ప్లాట్లు పిలిపించి 5 ప్లాట్లు ఇస్తావా 6 ప్లాట్లు ఇస్తావా ఇచ్చేట్రా వాడు తీసుకొని అమ్ముకోమని చెప్పండి, డబ్బులు చేసుకోమని చెప్పండి అని చెప్పే దుస్థితికి పేద ప్రజల ప్లాట్లను కూడా ఒక్కసారి ధర్మవరం పట్టణంలో వచ్చిందంటే మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఒక తుంపర్తి మాత్రమే కాదు, ఈరోజు మనం సరిగ్గా చూసుకుంటే ఈరోజు మనకు పైన
మనకు ముదిగుప్పు మండలం లేకపోయినా తాడిమేరి మండలం లేకపోయినా డ్యాముల కింద భూములు అని చెప్పి తీసుకుని అక్కడ కూడా ఆ డబ్బులు ఏవైతే రైతులకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం వీళ్ళ తొక్కులు వీళ్ళ ఎరికిన్న అనుచరులే అనుభవించే పరిస్థితి ఉందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఎక్కడో కర్నూలులో ఉన్న వాళ్ళు, ఎక్కడో బెంగళూరులో ఉన్న వాళ్ళు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నా కానీ అక్కడ స్థానికంగా ఉన్న రైతులకు డబ్బులు రావట్లేదంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైతు అనేవాడు ఒక భూములు తీసుకున్నారు, భూముల్లో డబ్బులు రావడం విషయమే కాదు, ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకున్నామంటే ఎక్కడి నుంచి ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్స్. రైతు అనేవాడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా కళ్ళ నిలబెట్టుకునే ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అందరి వాళ్ళకి నీళ్లు తీసుకొని వచ్చి వలస లేకపోయిన రైతులు సైతం తిరిగి తీసుకొని వచ్చి గ్రామాలు స్థిరపడే పరిస్థితి తీసుకొని వస్తే ఈ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు నగర రైతు అనే కూడా పొట్ట చేతులు పట్టుకొని బెంగళూరుపై కూలి పనులు చేసుకునే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా మనం చెవి చూస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. ఎక్కడో ఇక్కడ ఉండే ఎమ్మెల్యేకో ఇక్కడ ఉండే నాయకుల కంటే మనం మనసు చెల్లించదనుకుందాం. ఇవాళ మన సమస్య చూస్తున్నాం. ఈ రోజు ఒకటే ఒక విషయం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అడుగుతున్నా. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో మీరు ఓట్లు వేయించుకున్నప్పుడు ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు, నాకు ఇష్టం ఉందో ఇష్టం లేనో, నేను పొగడగలుగుతానో పొగడలేనో, రాజన్న రాజ్యం తీసుకొని వస్తా అంటూ ప్రతి వైఎస్ఆర్ నాయకుడు కూడా మాట్లాడుకుంటూ పోయాడు. ఈ రోజు ఒకే ఒక విషయం అడుగుతున్నా, ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుంటే, ఈ రకంగా రైతులు ఇబ్బంది పడుతూ ఎప్పుడైనా సీఎం కాకపోయినా అడ్డం పోతే రాజశేఖర్ రెడ్డి గారు అదే రకంగానే ముందుకు పోయేవాళ్ళ జగన్ కానీ అదే రకంగా కానీ వైఎస్ఆర్ నాయకులు గారు అడుగుతున్నా. ఆయన చేయలేనప్పుడు అటువంటి రాజన్న రాజ్యాన్ని మీరు ఏ రకంగా తీసుకొని వస్తున్నారు? ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు బతికే ఉంటే ఎటువంటి పార్టీ మనం పెట్టాం, నా కొడుకు పెట్టాడని చెప్పి సిగ్గుపడి తరలించుకునే పరిస్థితి కాబట్టి దయచేసి నాయకుడు అనేవాడు ప్రజల కోసం ఉండాలా, ప్రజల కోసం పోరాటం చేయాలి. కానీ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోరాటాలు చేసి ఏదో మేమేదో గొప్ప చేశామని చెప్పి స్టేజీలకి ప్రసంగాలు ఇచ్చో గుడ్ మార్నింగ్ లో మైకులు పెట్టుకొని మాట్లాడితేనో ఉపయోగం లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా ధర్మవరంలో ఉన్న ప్రతి రైతు ప్రతి వ్యక్తి కూడా మరి ప్రూవ్ అయ్యేటట్టుగా రానున్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని యువ ప్రతి ఒక్కరిని పేరు పేరుగా నేను కోరుతున్నాను. అదే రకంగా ఎక్కడ చూసినా, ఏ వర్గాన్ని చూసినా, ఏ గ్రామాన్ని చూసినా ఇటువంటి అనేకమైన సమస్యలు, అనేకమైన బాధలు ఈరోజు బయటకు వస్తున్నాయి. ఈరోజు గతంలో జరిగిన చాలా తప్పులకు ఈరోజు ఏ రకంగా శ్రీరామును సరి చేసుకుంటావు, ఏ రకంగా నువ్వు ముందుకు పోగలుగుతావు అని చెప్పి నాకు కూడా చాలా మంది ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నా, ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న ఓటర్లందరికీ, ధర్మవరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా. గతంలో పరిటాల రవీంద్ర గారిని ఏ రకంగా అయితే గుండెల్లో పెట్టుకొని చూశారో అదే రకమైన అభిమానం నా మీద చూపించండి. ఖచ్చితంగా అభిమానం కొనసాగేటట్టుగా మీ గుండెల్లో నిలబడేటట్టుగా ఈరోజు డబ్బులు సంపాదించడానికి రాలేదు నేను, లేకుంటే ఎక్స్ట్రా పదవులు తీసుకోవడానికి రాలా. ఈ నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి దాంతో పాటు చాలా బెదిరింపులు, చాలా ఇబ్బందులు. ఈ రోజు నియోజకవర్గంలో ఎవరు పార్టీ మారాలన్నా, ఎవరు శ్రీరామ్తో మాట్లాడాలన్నా, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి తిరిగినా సరే వాళ్ళందరినీ ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తూ ఈ రకంగా చాలా మందిని ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి రోజు చాలా చోట్ల మనకు కనబడుతుంది. ముఖ్యంగా మన గ్రామం ఇన్నటి నుంచి చూస్తున్నాం. పార్టీలోకి వస్తాము, మేమంతా కలిసి మా సొంత కూడా మేము చేరుకుంటాము, మాకు అక్కడ న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుందని ప్రజలందరికీ ఉన్న వారందరూ కలిసి ముందుకొచ్చి రేపు పొద్దున తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని ఆలోచన చేస్తుంటే ఇక్కడ కూడా చాలా మంది వచ్చి నిన్న మొన్నటి నుంచి బాగా బెదిరింపులకు లోన్ చేసి వీళ్ళందరినీ ఒత్తిళ్లకు లోన్ చేసే పరిస్థితి కూడా చాలా వరకు కనపడుతుంది. కానీ ఒకటే విషయం చెప్తా, వైఎస్ఆర్ అయితే ఒక రకంగా చూస్తాం, అదే కులస్తుడైతే ఇంకో రకంగా చూస్తే ఏమన్నా తప్పించుకుంటానేమో, కమ్మలో ఇడిచి పెడతాడేమో రేపు పద్ధతి తీరామనుకుంటారా పైకి మీరు పెట్టిన సమస్యలు కాదు, రేపు పొద్దున్న నన్ను కూడా చూస్తారు, నన్ను కూడా చూస్తారు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కడుపు మండిన ప్రతి కార్యకర్త కలిసి రేపు పొద్దున చూడాలి చూస్తారు అని చెప్పి ఈ పద్ధతుల్లో ముందుకు పోతే